శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి పద్మపురాణంలో ఉన్నటువంటి అంశాలు వింటున్నాం మనం. సత్యభామ చాలా నివ్వెరపోయింది తన పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని. కార్తీక మాసాన్ని ఒక నెల రోజులు ఆచరించినంత మాత్రాన ఎంత వైభవమా, నీ సాన్నిధ్యంలో సృష్టి ఉన్నంత వరకు నీ కూడా ఉంచుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించావా, ఎంత దయాహృదయుడు స్వామి. ఆ రోజు నేను తెలుసో తెలియకో పెద్దలు ఆచరించారు, ఆ మార్గంలో వెళ్ళాను. ఇంత పుణ్యఫలం ఉంటుందని ఆనాడు ఊహించలేదు నేను అని పరమానంద భరితురాలై మరలా ఒక డౌట్ వచ్చింది ఆవిడికి, ఒక సందేహం. ఏకాదశి తిథి అంటూ ఉంటావు అస్తమాట, నాకు ఇష్టమైంది కార్తీక మాసము ఏకాదశి అంటూ ఉంటావు, నెలల్లో కార్తీకం అంటావు, తిథుల్లో ఏకాదశి అంటావు. ఆ రెండు నీకు అంత ఎందుకు ఇష్టమయ్యాయి నాదా అని మరలా ప్రశ్న వేసింది. అప్పుడు నవ్వు మొహంతోటే ఉన్నటువంటి నవనీత చోరుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో, సత్య చక్కటి ప్రశ్న వేశావు, ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి కూడా ఇదే ప్రశ్న వేశాడు. పృథు చక్రవర్తి నారదుణ్ణి అడిగాడు. అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నీకు చెప్తాను విను అంటూ పృథు చక్రవర్తికి నారదుడు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాడు. శంకుడు అనేటువంటి రాక్షసుడు త్రిలోక కంటకుడు అయిపోయాడు. సర్వ దేవతాధికారాలు హస్తగతం చేసుకుని స్వర్గం నుంచి దేవతలందరినీ తరిమేశాడు, స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలందరూ కూడా రకరకాల స్థానాల్లో చెల్లాచెదురైపోయి మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు. అయినా శంకుడు అనేటువంటి ఆ రాక్షసుడికి ఒక అనుమానం ఉంది, పదవులు పోయినంత మాత్రాన వీళ్ళందరూ కూడా పట్టుత్వాలు పోతాయా, పదవి ఎప్పుడైతే పోయిందో మరలా వాళ్ళ స్థానాన్ని పొందాలని వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాలు నెరవేరకుండా చెయ్యాలి. కాబట్టి ఏం చెయ్యాలి, దేవతలకు అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని చూస్తే వాళ్ళు చేసేటువంటి పూజల వల్ల, నోములు వ్రతాలు యజ్ఞాల వల్ల వస్తోంది. కాబట్టి అవన్నీ వేద మంత్రాలతో కూడుకున్నటువంటివి ఉన్నాయి, వేదాల్లోంచి వాళ్ళు ఆచరిస్తున్నారు. కాబట్టి అసలు ఆ వేదాలనే లేకుండా చేసేస్తే అని చెప్పేసి వేదాలన్నీ కూడా అపహరించేటువంటి ప్రయత్నం చేశాడు. విష్ణువు యోగ నిద్రాగతుడై ఉన్నటువంటి వేళ బ్రహ్మ నుండి వేదాలను అపహరించేశాడు. యజ్ఞ మంత్ర బీజాలతో కూడినటువంటి వేదాలు ఏం చేశాయంటే అవి శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలోకి వెళ్ళిపోయాయి, సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఉదకాలంటే నీళ్లు, నీళ్లల్లో తలదాచుకున్నాయి. వెంటనే శంకుడు ఆ విషయాన్ని గమనించి ఎలాగైనా నీళ్లల్లో ఉన్నటువంటి ఆ వేదాలను పట్టుకోవాలి, అవి దేవతలకు చిక్కకుండా చెయ్యాలి అనేటువంటి ఒక భావనతో ఏం చేశాడంటే సాగరం అంతా వెతుకుతున్నాడు లోపలికి ప్రవేశించి. వాటిని పసిగట్టలేకపోతున్నాడు. ఈ లోపల బ్రహ్మగారు ఇతర దేవతలందరినీ సమకూర్చుకొని శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళారు. ఆయనకి చక్కగా పుష్పాలవన్నీ సమర్పించి ధూపదీప సుగంధ ద్రవ్యాదులతో కోలాహలంగా అంటే భజనలు నాట్యాలు అన్నీ చేస్తూ ఆ సమయంలో ఆయన యోగ నిద్రాగతుడై ఉన్నాడు. ఆయన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. శరణు కోరుతూ ఆయన్ని మేలుకొల్పుతున్నారు. శరణు శరణు మహాదేవా అంటూ బ్రహ్మాండమైన కీర్తనలు అవన్నీ పాడుతున్నారు. నారాయణ 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 అంటున్నారు, గోవింద 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 అంటున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు
యోగ నిద్ర నుంచి బయటకు వచ్చాడు. మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషిస్తున్నాను, మీ పట్ల వరదుడినవుతున్నాను అన్నాడు. వరదుడు అంటే వరములను ప్రసాదించేటువంటి వాడు అని. వరములు ప్రసాదించడం కూడా ఎలాగా? వరద వచ్చినప్పుడు చూడండి, నీరు ఎంత నీరని వస్తుంది, లెక్క కట్టగలవా మనం? ఎంత ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగ వరాలు ఇచ్చేటువంటి వాడు ఆయన. అందుకే వరదరాజస్వామి అంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజు. అందువల్ల ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో ఆ విధంగా సమస్తమైనటువంటి లోకాలలో ఎవరైతే ధూప దీప సుగంధ ద్రవ్యాదులతో నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడశోపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రీతిపాత్రులవుతారు, నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని వరమిచ్చేశాడు. కార్తీక ఏకాదశే కాదు, ఏ ఏకాదశి రోజైనా ఆ విధంగా ఉదయకాలం నుంచి మనం విష్ణు ప్రీతితో విష్ణు భక్తులై కనుక ఆ రోజంతా గడపగలిగితే అంతకు మించినటువంటి వ్రతము మరొకటి లేదు. 50 రోజుల దీక్షలు, 60 రోజుల దీక్షలు, ఉదయం సాయంత్రం అనేక స్నానాలు, అనేక నియమాలు చెయ్యలేక చేస్తూ ఉండడం, ఇంత కష్టమేమీ లేకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి ఒకే ఒక్క మార్గము సంపూర్ణ ఏకాదశి వ్రతం. ఏకాదశిని సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ప్రతివారు ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. సైంటిస్టులు కూడా ఈ రోజున, శాస్త్రవేత్తలందరూ కూడా, ప్రపంచ దేశాలందరూ కూడా ఏమిటి వీళ్ళు ఉపవాసం అంటారు, ఉపవాసంలో అసలు ఏముంది అని పరిశీలించి చూసి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. నెలలో అలా 2 సార్లు ఏకాదశి ఉపవాసం 2 సార్లు వస్తుంది కదండి మనకి. నెలలో 2 సార్లు అలా ఉపవాసం ఉండడం అలవాటు చేసుకున్నటువంటి వారికి ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. మన వాహనాలు ఇవన్నీ కూడా వాటరింగ్ సర్వీసింగ్ ఇచ్చామంటూ ఉంటారు చూసారా, అలాగ వాటరింగ్ చేయించుకోవడం, ఆ రోజు నిరాహారంతో ఉండి శరీర ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నిర్ధారించారు వాళ్ళందరూ కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు అన్నమాట, ఒక ఏకాదశి నాడు ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే నేను చాలా ప్రీతి చెందుతాను అని చెప్పాడు. అలాగే ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయులై వర్ధిల్లుగాక అన్నాడు. కార్తీక మాసంలో పొద్దున్నే స్నానం ఎందుకండి అంటే శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ ఒక్క మాట వినండి. వేదాలు సముద్రంలో ఉండిపోయాయి, దాన్ని తేవడానికి శ్రీ మహావిష్ణువు వెళ్తున్నాడు. ఒకవైపు వాటిని బయటకు రానివ్వకుండా శంకుడు అనేటువంటి రాక్షసుడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందువల్ల భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చెప్తున్నాడు, నాకు ఇవ్వబడినటువంటి ఏవైతే ఈ వేద మంత్రాలు ఇవన్నీ కూడా సముద్రంలో నీళ్ళల్లో ఉన్నాయో, కార్తీక మాసంలో అంతా కూడా వేదాల ప్రభావం అంతా నీళ్ళల్లో ఉంటుంది. అందుకే కార్తీక స్నానానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవుల చేయబడే నదీ స్నానం అంతా కూడా ఏమవుతుంది, అపభృత స్నాన తుల్యమగుగాక. వేదముల సారమునంతటిని వేదాధ్యయనం చేసిన ఫలితాన్ని పొందేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్నాన ఫలితం వాళ్ళకి లభిస్తుంది అని ఇంకా శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఓ ఇంద్ర, కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారందరూ నాకు ఇష్టులవుతారు.
ఎలా అంటే కొన్ని సహజం అంటారు చూడండి. అంటే ఇంద్రుడు అనగానే ఎక్కడుంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడండి, అమరావతిలో ఉంటాడండి అంట. విష్ణువు అనే వైకుంఠంలో ఉంటాడండి, శివుడు కైలాసంలో ఉంటాడండి. ఎందుకంటే వాళ్ళ నివాస ప్రాంతాలుగా అవన్నీ చెప్పబడ్డాయి. అవి సహజంగా చెప్పేటువంటివి. అలాగా కార్తీక నియమాలను ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా సహజంగానే పుణ్యలోకాలను పొందేస్తారు అని చెప్పేస్తున్నాడు ఆయన. ఓ వరుణదేవా అని వరుణుడికి ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలకు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు అన్నాడు. వరుణుడు వరుణ పాత్రతోటి మనకు అన్ని అందిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాం. యజ్ఞయాగాదులు అన్నిటికీ కూడా వరుణుడు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. వరుణ కలశం అంటూ ఉంటాం మనం. అందులో వరుణుడికి భగవంతుడు ఏం ఆదేశించాడో చూడండి. ఓ వరుణదేవా, కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు, కార్తీక వ్రత నియమాలతో ఉండేటువంటి నిష్ఠతో ఉండేటువంటి వారి యొక్క కార్యకలాపాలకు నువ్వు విఘ్నాలకు కలగకుండా రక్షణ చేసాయి. వాళ్ళకి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. వాళ్ళు పుత్రులతోటి మనవలతోటి మునిమనవలతోటి సుఖంగా ఉండేటట్టు, వారికి అవసరమైనటువంటి ధనధాన్య భోగములు పొందేటట్లు అన్ని ఏర్పాట్లు నువ్వు చేసే, రక్షణగా నువ్వు నిలబడు అన్నాడు వరుణదేవుణ్ణి. మన వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు ఇందులోనే, పూర్వీకులు పెద్దలు చేసిన పుణ్యం వాళ్ళ వంశంలో పెద్దలు ఏ మహానుభావుడు చేశాడో ఆ ఫలితాన్ని వీళ్ళందరూ అనుభవిస్తున్నారంటూ ఉంటారు. సరే, మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మన పెద్దలు ఏదో చేస్తే. మరి మన తర్వాత వాళ్ళు అనుభవించాలంటే మనం చేయకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి అనుభవిస్తారు? ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు ఆచరిస్తూనే ఉంటే తర్వాత వచ్చేటువంటి వంశంలో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందగలుగుతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు, ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి అని కుబేరుడికి ఆర్డర్ వేశాడు ఆయన. ఓ కుబేరా అంటూ అనగానే ఆజ్ఞ ప్రభు అంటున్నాడు. ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొందుతూ ఉంటారో, జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ఎక్కడా నువ్వేమి తేడా చేయడానికి వీల్లేదు. కార్తీక మాసాన్ని అనుసరించేటువంటి భక్తులందరికీ కూడా నువ్వు కలిగించాలి అని కుబేరుడికి ఆజ్ఞించారు. ఇంకా దేవతలందరినీ చూస్తూ, ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజింపతగిన వారుగా ఉంటారని తెలుసుకోండి. అందరూ మానవులందరూ దేవతల్ని ఆరాధిద్దామని చూస్తారు, దేవతల్ని గౌరవించాలి, దేవతల్ని పూజించాలని చూస్తారు. కానీ శ్రీ మహావిష్ణువు ఏమంటున్నాడు? దేవతలందరినీ ఎవరైతే కార్తీక వ్రత నియమాలను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా మీ చేత పూజింపదగిన స్థాయిలో ఉంటారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళని గౌరవించండి అంట. అందుకే మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేలు కొలిపినటువంటి ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. దేవతలందరూ మేలు కొలిపినటువంటి ఆ ఏకాదశి నాకు ప్రీతికరమైనటువంటిది. ఏకాదశి తిథి నాకు చాలా ప్రీతిపాత్రమవుతుంది. కార్తీక మాసము మరింత ప్రీతిపాత్రమవుతుంది. అందువలన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతం ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోండి. రహస్యం చెప్పేశాడు శ్రీ మహావిష్ణువు. షార్ట్ కట్ ఏమైనా ఉంది అంటాం, దగ్గరగా సులువు దారి ఏమైనా ఉందా అని. ఇప్పుడు ఒక సంవత్సరం పాటు తపస్సు చేయాలి అన్నారనుకోండి,
ఆరు బయట అలా ఓ చెట్టు కింద కూర్చుని ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ నిరాహారంగా అలా తపస్సు చేసుకుంటూ ఉండిపోవాలి, ధ్యానంలో ఉండిపోవాలి అన్నారనుకోండి, ఎంత కష్టమైన పని. అమ్మా, ఇంతకంటే సులువు మార్గం ఏమీ లేదా? కొంచెం సులువైంది ఏదైనా చెప్పండి అంట. శ్రీ మహావిష్ణువే చెప్పేశాడు సులువైన మార్గం. ఏకాదశి వ్రతం, కార్తీక మాస వ్రతం, ఈ రెండు ఆచరిస్తే చాలు నన్ను పొందడానికి, నా అనుగ్రహాన్ని కలిగించుకోవడానికి. ఇంతకంటే దగ్గర దారి ఇంకోటి ఏదీ లేదని తెలుసుకోండి అన్నాడు. ఆయనే చెప్పేశాడు షార్ట్ కట్, ఇదే చాలా దగ్గర దారి అని చెప్పేశాడు. తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ, స్వర్గ ఫలాలన్నీ నా వైకుంఠ పదాన్ని కలిగించడానికి ఈ ఏకాదశి వశం కార్తీక మాసాన్ని మించినటువంటివి మరి ఏవి కూడా కలిగించలేవంటున్నాడు ఆయన. తపస్సు చేయండి, దానం చేయండి, యజ్ఞం చేయండి, తీర్థాల్లో స్నానాలు చేయండి, స్వర్గ ఫలాలు పొందండి. అవన్నీ దేనికి పనిచేస్తాయి? స్వర్గ ఫలాన్ని పొందడానికి, స్వర్గలోక భోగాలు అనుభవించేవి అవన్నీ కూడా. నేను తపస్సు చేశానండి, నేను దానం చేశానండి, నేను గుడి కట్టించానండి, నేను ఒక యజ్ఞం చేశానండి అంటే వాటి యొక్క ఫలితం మీకు ఏమొస్తుందిట? స్వర్గలోక భోగ భాగ్యాలు పొందండి. స్వర్గలోక ప్రాప్తి ఇచ్చాం, వెళ్ళండి మీ అందరూ స్వర్గంలో సుఖించండి. రంభ, ఉర్వశి, మేనక, నాట్యాదులు చూడండి, చక్కగా మీరు విహరించండి, నరక బాధ లేకుండా సుఖంగా బ్రతకండి. ఆ పుణ్యఫలం అయ్యాక మళ్ళీ జన్మలెత్తండి. ఇది స్వర్గలోక ప్రాప్తికి ఉన్నటువంటి మార్గం. అంటే ఒక సమయం ప్రకారం, ఒక సమయం కేటాయించి ఇంత సమయం ఉండు స్వర్గలోకంలో అని ఆ పుణ్యఫలం అవగానే కిందకు పంపించేస్తారు. పుణ్యం ఉన్నంత వరకే స్వర్గభోగము. అందులో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు క్లియర్గాను? తపస్సు, దానము, యజ్ఞము, తీర్థాదులు ఇవన్నీ స్వర్గఫలాన్ని ఇవ్వడానికి పనిచేస్తాయి. కానీ నా వైకుంఠ పదాన్ని, నా సాన్నిధ్యాన్ని పొందడానికి మాత్రం ఏకాదశి వ్రతము, కార్తీక మాస వ్రతము పాటించడమే సరైనటువంటి మార్గము, వారికి దగ్గర దారి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తెలియజేశాడు. కాబట్టి మనమందరం కూడా గడిచిందేదో గడిచిపోయింది, ఇంకా గడవలసినటువంటి రోజులున్నాయి. కార్తీక మాసంలో 18వ రోజులో వింటున్నాం మనం, ఇంకా 12 రోజుల వరకు ఉంది. ఈ 12 రోజులు భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు. మరలా సంవత్సరం మరలా వస్తూ ఉంటుంది. చక్కగా ఇంకా బాగా ఆచరించేటువంటి ప్రయత్నం మనమందరం చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. పరసా టీవీకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వదేవతానుకూల సిద్ధస్తు. లోకా